నా మనసులోని మాట నీకెంత చెప్పాలనుకున్నాను నాకు అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పే సంజాయిషులు సమాధానాలు నా మనసుకు తృప్తి కలిగించవని మీకు తెలుసు. తెలిసి కూడా మీరు పదే పదే నా వెంట పడటం చాలా అన్యాయం బాబు గారు. నేను పేదదాన్ని కావచ్చు, మీరు భార్య బిడ్డలతో కాపురం చేసుకుంటున్న పెద్ద మనుషులు. మీరు నన్ను ప్రేమించారనడం న్యాయం కాదు, ధర్మం కాదు. ఈ అన్యాయాన్ని జరిపించడం కోసం మీ తమ్ముడు కోరికల్ని కాలరాచి అతన్ని బాధ పెట్టడం మరీ అన్యాయం. అదేమిటి ఉన్నట్టుండి ఎంత దూరంలో మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదు, ఇక మీదట జరుగుతుంది. మన కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎక్కడికి రా బయలుదేరావు? మనశ్శాంతి దొరికే చోటికి. ఇక్కడ నీ మనశ్శాంతికి ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? అయిన వాళ్ళే నా గుండెల్లో అగ్నిగుండం రాజేశారమ్మా. ఆ బాధకు తట్టుకోలేక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. తమ్ముడు, నీ మనసుకు బాధ కలిగించే పనులు ఎవరు చేశారో చెప్పు. వాళ్ళు ఎవరైనా సరే దండిస్తాను. అలా చేసే అవకాశం లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ లక్ష్మిని పెళ్లాడొద్దని నువ్వు చెప్పిన దగ్గర నుంచి వీడిలో ఏదో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోవడానికే సిద్ధమయ్యాడు. ఎరా, ఆ లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నావా? అలా జరగడానికి వీల్లేదు. అదన్నిటికీ జరగదమ్మా. ఒకవేళ నేను ఆ పని చేయదలిస్తే అందుకు అడ్డుపడే అవసరం నీకు తప్ప మరెవ్వరికి లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నేను ఇంటి నుంచి వెళ్లిపోవడం పిరికితనంగా పెళ్లి చేసుకోవడానికి కాదు. మరెందుకయ్యా వెళ్లిపోవడం? ఇక్కడుండే వాళ్ళందరూ నీ మేలు కోరేవాళ్లే తప్ప నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరూ లేరుగా. తమ్ముడు, నీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం జరిగిందో చెప్పు. ఇంతమందిలో చెప్పడం ఇష్టం లేకపోతే నా గదికొచ్చి చెప్పరా. వెనకటికో కసాయవాడు గుర్రం నరుకుతూ నీకే కష్టం వచ్చినా నేను తీరుస్తా అన్నాడట. నువ్వు చెప్పే భరోసా కూడా అలాగే ఉంది. నీకొచ్చిన సమస్యలో గొర్రెవరు, కసాయవాడెవరు? ఏమిటి నువ్వు మాట్లాడేది? వదినా, మీ ప్రశ్నతో నన్ను విసిగించకండి. అపకారం జరిగింది నాకైనా మిమ్మల్ని ఎదిరించే శక్తి లేక నేనే ఓడిపోయి పారిపోతున్నప్పుడు ఈ ప్రశ్నలు పంచాయతీలు అనవసరం. అవుతమ్ముడు, నీ మాటలను బట్టి నేనే నీకేదో అపకారం చేసినట్లు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తెలియక చేసింటే చెప్పు తమ్ముడు, నా తప్పును సరిదిద్దుకుంటాను. అంటే నువ్వు చేసిన ద్రోహం ఏంటో నేను చెప్పాక నీకు తెలీదా? నీ అన్నయ్య నీకు ద్రోహం చేశాడా? మళ్ళీ మరోసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తామా? తల్లి కాబట్టి కొట్టవు, అంతేగా కొట్టమా. నువ్వు నా ఒంటి మీద కొట్టినా, ఆయన గారు నా మనసు మీద కొట్టినా నేనేం చెయ్యలేను కాబట్టి నా దాన్ని నేను వెళ్ళిపోతాను. వెళ్ళరా, వెళ్ళి గంగలో కలిసినా నాకు అభ్యంతరం లేదు. కానీ వెళ్లే ముందు అన్నయ్య మీద నిందలు వేసి వెళ్తే నేను ఒప్పుకోను. చెప్పు, అన్నయ్యకు క్షమాపణ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. చెప్పరా, చెప్పరా. తమ్ముడు పడుతున్న బాధ ఏమిటో అర్థం కాకపోయినా ఆ బాధకి నేనే కారణమని తెలిసి ఇంకా వాడిని బాధ పెట్టడం న్యాయం కాదు. మనందరికీ కావాల్సింది తమ్ముడు శ్రేయస్సు. అందుకే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాబు, ఏమిటి నువ్వనేది? అవును, తిరిగి తిరిగి ఇలాంటి విషయాలు పెను తుఫాను కాకముందే ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడ ఉండడం మంచిది. బాబు, అమ్మా శారద, నేను బ్రతికుండగా నా బిడ్డలిద్దరూ విడిపోతారని నేనేనాడు ఊహించలేదు. కానీ ఆ దురదృష్టం ఇప్పుడు పట్టింది. నీ వల్ల వీడికి ఏదైనా ద్రోహం జరిగిందనుకుంటే అందులో నాకు బాగా ఉండే ఉంటుంది. పదండి, మీతో పాటు నేను వస్తాను. తమ్ముడిని నువ్వు విడిచి వెళ్ళిపోతే వాడి మనసు బాధపడుతుంది. నువ్వు ఎక్కడున్నా మీ కళ్ళ ముందే ఉంటావమ్మా. వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పిలువరా, వాళ్ళు పిలువరా, వెళ్ళిపోతున్నారే బాబు. ఆ రోజు నన్ను బయటికి పంపిస్తావా? ఈ రోజు నీ బతుకేమైందిరా? నా ఆశయం అంచెలంచెలుగా నెరవేరుతుంటే నవ్వకుండా ఏం చేయమంటావు గౌరీ? నా గుండెల్లో రగులుతున్న ప్రతీకార జ్వాల ఇప్పుడిప్పుడే చల్లారుతుంటే సంతోషించకుండా ఏం చేయమంటావు? మీ దృష్టిలో దేవుడైన పెద్దబాబు గారిని ఆలయం నుంచి బయటికి గెంటగలిగాను. ఆలయం నుంచి బయటపడిన దేవుడి విగ్రహం అది పూజకి నోచుకోకుండా అది కేవలం రాతి బండేనని అందరూ కాలుతో తొక్కిన రోజున అప్పుడే నా ధ్యేయం నెరవేరిపోతుంది. నీకు నిజమేమిటో చెప్పాలని ఎంత ప్రయత్నించినా వినకుండా నీ అపార్థాలతో నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. నా మీద కక్షతో నువ్వు రాజేసిన అగ్నిజ్వాలకి మా అన్నదమ్ముల బంధం ఆవుతైపోయింది. గర్వంగా గౌరవంగా తిరిగే ఊళ్ళో నిందలు నిష్ఠూరాలు భరించాల్సిన దుస్థితి కలిగించావు. ఎవరి కర్మకు ఎవరు కర్తలు విజయ్.
కొంతమంది పాపాత్ములకి బ్రతికుండగానే ప్రాయశ్చితం జరుగుతుంది. రాధా, నేను పాపమంటూ చేస్తే ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీ విషయంలో నేను పాపము చేయలేదు, మోసము చేయలేదు. నిన్నే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని ఎప్పుడూ వంచలేదు. ఈ విషయం ఎవరడిగినా చెప్తారు. నాగుపావు కొంతమందికి నాగదేవత, కానీ అది చాలా మందికి విష జంతువు. అది దేవత కాదు, కేవలం క్రూర జంతువు అన్న విషయం దాని చేత కాటు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు నన్ను ఎన్ని దెప్పి పొడిచినా నేను చెప్పే విషయం ఒకటే రాధా. ఆనాడు మీ నాన్నగారిని ఎదిరించినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ ఇంటికి వచ్చాను. కానీ నువ్వు రైలు ప్రమాదంలో చనిపోయావని మీ నాన్నగారు చెప్పారు. ఆ విషయం పోలీసులు ధృవపరిచారు. వెరీ గుడ్, వండర్ఫుల్. నేను చనిపోయానని ప్రచారమైన ఒకే ఒక అబద్ధంతో నువ్వు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చేయడం నిజంగా నీ తెలివితేటలకు నిదర్శనం. అంటే నేను కావాలనే నిన్ను మోసం చేసి అబద్ధపడానంటావా? కావాలనే మోసగించేవో లేక అనుభవించేసిన ఆడదంటే ఆరిపోయిన అగ్గిపుల్లగా భావించి దగా చేసేవో నాకు తెలియదు. కారణం ఏదైనా నాశనమైంది నా జీవితం. నా జీవితం మీద దెబ్బ కొట్టిన నిన్ను క్షణ క్షణం మానసికంగా చిత్రహింస పెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నిన్ను క్షమించొచ్చు, చట్టం నిన్ను క్షమించొచ్చు. కానీ అన్యాయమైపోయిన ఒక ఆడదాని ఉసురు తగిలి నువ్వు నీ భార్య పిల్లలు సర్వనాశనం కాకపోతే నేను ద్రోహిని కాకపోయినా నీ ఆవేశం నన్ను పిచ్చివాణి చేసింది. నా బిడ్డ తోడుగా నేనే పాపం చేయలేదు. కానీ నువ్వు నా భార్య బిడ్డలు నాశనం కావాలని కోరుకున్నావు. చిచి, నీ పాపానికి నిష్కృతి లేదు. బావా ఎలా ఉంది బావా? సమ్మదండి. కాఫీ తాగు బావా. చేయలేవడం లేదు, నువ్వు దాపెద్దు. తాగిస్తాను. గంగా, ఎప్పుడు నువ్వు ఇలాగే నీ చేత్తోనే దాపిస్తుండవే. అలాగే బావా, నాకు ఇప్పుడు దోషం పోయిందిగా, నిన్ను చేసుకొని నేను ఇక్కడే ఉండిపోతాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావే. సరే, నువ్వు ఒప్పుకున్నావు, మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది బావా. ఎక్కడా గతి లేకపోతే అక్కమ్మ కూడా దిక్కని అక్కే చెప్పింది. అక్కడ కొట్టకే నొప్పి. తల్లి లక్ష్మీదేవి, కొత్త పెళ్ళం వస్తుంది, ఆ కోతి విషయం తలకెక్కకుండా చూడమ్మా. భయపడకయ్యా, దానికి విరుగుడుందట, నేను కనుక్కున్నాను. ఏమిటో? మళ్ళీ కోతిని కరిచినా, కోతి లాంటి మనిషినే కరిచినా ఇవన్నీ తగ్గిపోతాయి. బాబోయ్, కోతి మాత్రం వద్దు. ఈ ఊళ్ళో కోతి లాంటి మనిషి ఎవరున్నారబ్బా? బాబాయ్, ఆ డాక్టర్ వస్తున్నాడు. వాడు డాక్టర్ కాదు, తోకలేని కోతి. వాడిని కలిసి పోలా? ఏమయ్యా, గంగా నేను కలిసి వాడిని పట్టుకుంటాను, నువ్వు వచ్చి కలిసి. వాడి భర్త డాక్టర్ కషాయ గారు నమస్కారం. మీ ఆయన ఎక్కడా ఉన్నారు? కోతి కరిచిందని తెలిసి మందు ఇవ్వడానికి వచ్చాను. చాలా సంతోషం, రండి కూర్చోండి. అలాగే. కూర్చోండి కూర్చోండి. షుగరుందా? ఉప్పు ఊరగాయ కూడా ఉంది. ఇంజక్షన్ వేయమంటారా, మాత్రం తీసుకుంటారా? కారం ఉప్పు ఊరగాయ తిన్న తర్వాత అప్పుడు తీసుకుంటాం. ఎందుకు పట్టుకున్నావంటే కోతిలాగా ఉండే మనిషిని కరిస్తే నాకెక్కిన కోతి విషయం తగ్గుతుందట. అందుకని నేను గెలవాలి. నన్ను ఆపరేషన్ చేస్తావా? నన్ను ఆపరేషన్ చేస్తావా? అమ్మయ్యా, వదిలింది కోతిపీడ. గౌరీ. ఏంటయ్యా? గంగా, అబ్బా, ఇప్పుడు ఎంత బాగుంది. సాక్షాత్ ఈ శివయ్య కైలాసం ఉంటుంది. రండి, ఇద్దరూ ఒకే గదిలోకి రండి.